డ్రింకర్ సాయి చిత్రాన్ని దర్శకులు అద్భుతంగా తెరకెక్కించారని, ఇది ఒక సందేశాత్మక చిత్రమని తెలంగాణ చిరంజీవి యువత అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ అన్నారు. నగరంలోని మమత థియేటర్లో శుక్రవారం రోజున డ్రింకర్ సాయి చిత్రం విడుదలైన సందర్భంగా హీరో అభిమన్యులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పుల వెంకటేష్ మాట్లాడుతూ, సమాజానికి మంచి సందేశాత్మక కథాంశంతో కూడిన చిత్రాన్ని నిర్మించిన బసవరాజు శ్రీనివాస్ లహరిధర్కి మరియు చిత్ర బృందానికి సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల వెంకటేష్ తో పాటు శివాని కాలేజీ సతీష్, న్యాయవాది సాయిరాం, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కోడూరి హరికృష్ణ గౌడ్, కాసరాజు, కపిల్, మాధవ, మెగా నరేష్ కుమార్, శ్రీను, వినయ్, కరుణాకర్, సుమన్, రాజు, రమేష్, అంజన్న, చిన్న శ్రీను, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు పామరాజు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా చిరంజీవి గారి ఆప్తమిత్రుడు బసవరాజు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా డ్రింకర్ సాయి చిత్రం నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కరీంనగర్ నగరంలో మమతా థియేటర్లో చిత్రం విడుదల సందర్భంగా అభిమానులం కానీ, మెగా అభిమానులం కానీ అందరం బసవరాజు శ్రీనన్న శ్రేయోభిలాషులు కానీ, అభిమానులు కానీ అంగరంగ వైభవంగా ఈరోజు విడుదల సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రం ఆల్రెడీ మేము చూడడం జరిగింది. వ్యక్తిగతంగా బసవరాజు శ్రీనన్న గారు చాలా మంచి వ్యక్తి, సమాజ సేవకుడు, సమాజానికి సేవ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి నిర్మించిన ఈ చిత్రం ఒక సందేశాత్మక చిత్రంగా నడుస్తుంది. ఈ చిత్రం విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి తెలంగాణ చిరంజీవిత పక్షాన BSSF తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ డ్రింకర్ సాయి అనేటువంటి సినిమా విడుదల సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు చిరంజీవి స్టేట్ ప్రెసిడెంట్ అసోసియేషన్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే పేరు డ్రింకర్ సాయి అని ఉంది కానీ అంటే డ్రింక్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతాయి అనేటువంటి ఒక సందేశాత్మక చిత్రాన్ని బసవరాజు శ్రీనివాస్ గారు నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ సినిమా చూసి డ్రింక్ చేయొద్దు అంటే మనం మెయిన్గా యువత సమాజంలో ఈ డ్రగ్స్కి కానీ, ఈ డ్రింక్ కానీ బానిస కాకుండా ఒక మంచి మార్గంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చిత్రం నిర్మించడం జరిగింది. కాబట్టి దాన్ని ప్రోత్సహించి యువత కూడా అలాంటి వాటికి బానిసలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని ప్రోత్సహించడానికి కోసం వచ్చాను.